మార్కెట్లో బదులు కొద్దీ పత్తి విత్తనాల కంపెనీలు ప్యాకెట్లు లభిస్తున్నా ఆ జిల్లా రైతులు ఒకే ఒక్క మేలు రకమైన విత్తనం కోసం క్యూ కడుతున్నారు. సరిపడా విత్తనాలు సప్లై కాక ఇబ్బంది పడుతున్నారు కూడా. మరి అధికారులు హామీ ఇచ్చినప్పటికీ నెరవేరే పరిస్థితులు ఉన్నాయా? కంపెనీ యాజమాన్యంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడానికి కారణం ఏంటి? ఇంతకీ ఏంటి ఆ విత్తనం? ఎందుకు దానికంత క్రేజ్? ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో తెల్ల బంగారం పండించే రైతులు విత్తనాల దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం తమకు ఒకే ఒక్క మేలి రకమైన రాశి 6.9 సీడ్సే కావాలన్నది రైతుల డిమాండ్. ఈ విత్తనం కోసం ఉదయం 6 గంటలకే ఫర్టిలైజర్ దుకాణాలకు చేరుకుని ఎండను సైతం లెక్క చేయకుండా వేచి చూస్తున్నారు రైతులు. రాశి సీడ్స్ కోసం పనులన్నీ మానుకుని ఆ సీడ్స్ దక్కించుకోవడమే తమకు అసలైన పనిగా పడిగాపులు కాస్తున్నారు. అంత తంటాలు పడుతున్నా రైతులకు సరిపడా విత్తనాలు అందుతున్నాయా అంటే లేదనే చెప్పాలి. ఒక్కో రైతుకు ఒకరోజు ఆధార్ కార్డుపై 2 విత్తన ప్యాకెట్లు ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది పత్తి సాగు పెరిగింది. రాశి విత్తనానికి డిమాండ్ కూడా అంతే స్థాయిలో పెరిగింది. అందుకే ఈ తిప్పలు. ముందు అయితే సీడ్స్ అనేటి రాశి సీడ్ అనేది బాగా సులభంగా దొరికేది, కానీ ఆ రోజుల్లో కూడా బాగా డిమాండ్లో ఉండేది. కానీ పోయిన సంవత్సరం మాత్రం డీలర్స్ ద్వారా ఎక్కువగా ఇది చేయడం వల్ల అది చాలామందికి దొరకలేదు. ఈ సంవత్సరం కంపెనీ వాళ్ళు కావాలని ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు సీడ్స్ని తగ్గించారు. అందువల్ల చాలామంది ఫార్మర్స్కి ఎక్కువ డబ్బుల ద్వారా తీసుకుందామనే చర్చలు బాగా నడుస్తున్నాయి. మార్కెట్లో పదులు కొద్దీ మేలు రకాలైన విత్తనాలు ఉన్న ఆదిలాబాద్ రైతులు రాశి సీడ్స్ ను ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఈ సీడ్లో ప్రతి విత్తనం మొలకెత్తడమే ఈ డిమాండ్కు కారణం. అంతేకాకుండా మొక్క ఏపుగా పెరుగుతుంది, కాయలు అధికంగా కాస్తాయి. పత్తి బుగ్గదశకు వచ్చాక పత్తి తీసే క్రమంలో చేతికి అందుతూ ఉండడం మరో సౌలభ్యం ఉంది. పంట కలుపులో కూడా ఖర్చు తక్కువ. అందుకే ఆదిలాబాద్ రైతులు ఆర్సీఎన్ వైపు మొగ్గు చూపుతున్నారు. గతేడాది జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 1,20,000 ఆర్సీఎన్ 6.9 విత్తనాల ప్యాకెట్లను తీసుకొచ్చి రైతులకు అందించారు. ఒక్కో ఎకరాకు 450 గ్రాముల విలువ చేసే 2 ప్యాకెట్లు అవసరం. దీంతో 10 ఎకరాల కంటే అధికంగా సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది సాగు పెరగడంతో కేవలం ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే గతంలో కంటే 2 విత్తన ప్యాకెట్లు అవసరం పడ్డాయి. ఇప్పటి వరకు 50,000 పైచిలకు రాశి సీడ్స్ వచ్చాయి. జిల్లా వ్యవసాయ అధికారులు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడగా మరో 70,000 విత్తనాలను వచ్చే నెల 6లోగా సప్లై చేస్తామని హామీ ఇచ్చారట. వాస్తవంగా చూస్తే రాశి సీడ్ మంచిదే. గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను పెడుతున్నా. వేరే రకాల కంటే రాశి సీడ్ పర్వాలేదు, మంచిగానే ఉన్నది. అయితే రైతుల అవసరాన్ని కూడా కంపెనీ వాళ్ళు అంటే కంపెనీ కానివ్వండి, మధ్యవర్తులు డీలర్లు కానివ్వండి, వీళ్ళు రైతుల ఆసరాన్ని సొమ్ము చేసుకుందామన్న ఉద్దేశంతో కృత్రిమ కొరత సృష్టించారు. అయితే రైతులు కూడా మొదలలో దొరకకపోవడంతో కొంచెం ఇబ్బంది పడ్డారు రైతులు కూడా. అయితే కొందరు స్తోమత ఉన్న రైతులు కూడా కొందరు డబ్బులు ఎక్కువ ఇచ్చి కూడా వాళ్ళు కొనడం జరిగింది. వాస్తవం చూసి సన్నకారు చిన్నకారు రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు. మన ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ప్రధానంగా సాగు చేసేటువంటి ముఖ్యమైన పంట. అయితే ఈ పత్తి కొరకు మనకు దగ్గర జిల్లా వ్యాప్తంగా మనకు 9.5 నుండి 10 లక్షల పత్తి ప్యాకెట్లు అవసరం పడుతూ ఉంటాయి విత్తుకోవడానికి రైతులకు. అయితే ఈపాటికే దాదాపుగా 90% పైన రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేయడం జరిగింది జిల్లాలో. ఇంకనూ ఇప్పుడు మనం గమనించినట్లయితే 5.5 లక్షల పత్తి ప్యాకెట్లు మార్కెట్లో రైతుల కొరకు సిద్ధంగా అమ్మకానికి అవైలబుల్ ఉన్నాయి. అయితే రైతులు కావాల్సిన వాళ్ళు ఎంచుకోవాల్సిన పత్తి విత్తన ప్యాకెట్లు కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. గత నెలలో మే చివరి వారంలో ఒకే కంపెనీకి చెందినటువంటి ఒక విత్తనాన్ని రైతులు ఎక్కువ మొత్తంలో అడగడంతో కొద్దిగా డిమాండ్ ఎక్కువ క్రియేట్ అవ్వడం జరిగింది. రైతులు మాత్రం తమకు సరిపడా రాశి విత్తనాలు వస్తున్నప్పటికీ ఫర్టిలైజర్ షాప్స్ యజమానులు నో స్టాక్ బోర్డ్స్ పెట్టి మహారాష్ట్రకు అత్యధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి రాశి కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా రైతులకు 80,000 విత్తనాల ప్యాకెట్లు అందజేస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇచ్చిందని సమాచారం. మరి ఈ ఏడాది సీఎం హామీతో జిల్లా రైతులకు సరిపడా రాశి సీడ్స్ అందుతాయో లేదో చూడాలి.